వాళ్ళమ్మో రొయ్యలు అమ్మేటోడు మంచిగా బతకొచ్చు. నేను కిలో రొయ్యలు కొంటే దాంట్లో అర్ధ కిలోకి కొంచెం ఎక్కువనే పొట్టు పోయింది, అర్ధ కిలోకి జర్రంతా వచ్చింది. నేను కిలో కొంటే ఇంకా పోయిందేముందిలే, కొనాలి తినాలన్నప్పుడు కొనాలి కదా. కొన్న పైకి తీసుకొచ్చి అంతా ఒక గిన్నెలో గోలియగానే దాంట్లోకి ఎలా నల్ల పేగులు ఎట్ట తీయాలరా నాయన అని గంట కూర్చున్నా అంటే కత్తి పట్టుకున్నా, టూత్ పిక్ పట్టుకున్నా, ఇంకో గిన్నె పట్టుకున్నా. దాన్ని అట్లా లైట్గా చీరి ముందు నుంచి వెనక నుంచి దాని పేగు పట్టి గుంజుతా ఉన్నా. వస్తూనే ఉన్నాయి దానికి పేగులు. వెనక నుంచి పేగు జల్దీ గుంజొచ్చు కానీ ముందు నుంచి అయితే పేగు గుంజాలంటే ఓలమ్మ దానికి నార్మల్ డెలివరీలు చేసినంత సేపే అయ్యింది. ఇంకా సరేలే అని ఓపిక తెచ్చుకొని చేసి 2 సార్లు మంచిగా కడిగి 3వసారికి పసుపు వేసి జర్రంతా ఉప్పు చిట్లిచ్చిన వేసి ఇంకా బాగా గది కూడా కలిపి నీళ్ళలో మళ్ళీ ఇంకోసారి కడిగిన. ఇది కడుగుడు ఒక్కటంటే మళ్ళీ దీంట్లోకెళ్ళా ఏమంటారు పేగు వీకుడు ఇంకోటి ఉంది. సరేలే నాయన కొన్నా కదా, ఇంకా కర్మకి చేసుకోక తప్పదు కదా, ఇంకా చేసుకున్నా. సర్లే అనేసి ఇంకా అమ్మాయి అయిపోయింది ఇక కడుగుడు తుడుచుడు అనేసి ఇక జర్రంత అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, ధనియాల పొడి, పచ్చిమిరపకాయ పొడి, గరం మసాలా జర్రంత వేసుకొని ఇంకా ఒక గుడ్డు కొట్టుకున్నా. ఇంకా అర్ధ కిలోనే కదా, ఇంకా 10 గుడ్లు ఎందుకులే అని ఒకటే గుడ్డు కొట్టుకొని జర్రంత మైదా, జర్రంత కార్న్ఫ్లవర్ పిడికడు దాంట్లో దాంట్లో గుప్పినాక అవన్నీ మంచిగా కలిపిన. పిస్స విసుకుతే దాన్ని మెత్తగా గలీజ్ అవుతాయి, అవి విరిగిపోతాయి. అందుకే ఏలతో మామూలుగా ఇట్లా కలిపిన. చేతికి అంటిందా అని చూస్తుండ్రా, అదంతా అంటింది కానీ నేనేం దాన్ని పిస్స విసుకలే. దాని మీద కలిపినాక జర్రంత టమాటా సాసు, జర్రంత సోయా సాస్ వేసిన. సోయా సాస్ కూడా అదే దాన్ని తిప్పి కొడితే ఒక 3 చుక్కలు అనుకోండి, ఆ 3 చుక్కలు వచ్చేంత వేసి కలుపుకొని జర్రంతా కలేమాకు తీసుకొని దాన్ని చించి ఆడొకటి ఈడొకటి దాన్ని గార్నిషింగ్ అంటారు కదా, ఆ గార్నిషింగ్ కోసం వేసిన. దాంట్లో వేసి ఇంకా నూనె ఉడుకు అవుతుందా, నూనె ఉడుకు కాగానే ఒక్కొక్క రొయ్య కాలు బట్టి దాంట్లో దింపుడు ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి దింపినట్టు దింపిన. దాన్ని దింపగానే అవి ఏగగానే మంచిగా పక్కన పెట్టుకున్నాను. కొన్ని పక్కన పెట్టుకున్నా, కొన్నేమో ఒక పెంకల కొంచెం నూనె, కొంచెం పచ్చిమిరపకాయలు, కలేమాకు, ఎల్లిగడ్డ వేసి కొంచెం టమాటా, గ్రీన్ సాసు, సోయా సాస్ వేసి గిపా ఊపగానే దాంట్లో కొన్ని వేసి కలిపిన. ఇంకా రెడీ మన వెట్టు ఇంకా డ్రై రొయ్యలు. దాని డిఫరెన్షియేషన్ తెలవాలని మధ్యలో ఒక గీత పెట్టి మనకి తిరిగిన వాళ్ళం కాదు కదా, ఏదో వచ్చినట్టు గార్నిషింగ్ చేసి ప్లేట్ తెచ్చి నా బిడ్డ చేతిలో పెట్టిన. నా బిడ్డ నవ్వు చూసిండ్రా. ఇంకా మీరు కూడా ఇట్లా ఇది చేసుకొని గట్టని నవ్వుకుంటూ తినుండ్రి.